సో చూడండి ఎలా అయితే అరుస్తుందో ఇది దిగుతా అని చెప్పి కింద. సో పట్టుకుంటే కుయ్యి కుయ్యి అని సౌండ్ చేస్తుంది చూడండి. ఇప్పుడే ఈ ఏజ్లో ఎలా అయితే పంటలు కొడుతుందో అయితే సో కింద వద్దుమంటుంది. వెల్కమ్ టు టైసన్ పెట్ జోన్. సో మనము ఇంతకుముందు ఒక లాస్ట్ వీడియో చూసారు కదా, నేను చౌ చౌ పప్పీస్ చూపించాను, 4 days పప్పీస్. సో మనం ఈ వీడియోలో దాన్ని ప్రోగ్రెస్ చూసాం. సో ఇప్పుడైతే దానికి 27 days. సో నేను మిగతా పప్పీస్ చూపిస్తాను అండ్ అవి గ్రోత్ ఎలా ఉందో చూద్దామని ఇప్పుడు. సో ఇంకా పప్పీస్ అయితే చూపిస్తాను. సో చూద్దాము. సో ఇది చూడండి, ఇదైతే వైట్ కలర్, 27 days పప్పీ ఇది. సో ఎంత బ్యూటిఫుల్, ఎంత క్యూట్గా చూడండి, ఎంత ముద్దుగా ఉందో ఇది. సో దీని ఫర్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో దీనికి. సో ఇది వచ్చి సెకండ్ పప్పీ అండ్ ఇది మనకున్న లిటర్లో అయితే 4th లాస్ట్ పప్పీ ఇది, చిన్నది. సో అన్నిటికన్నా చిన్నది ఇది. సో చూడండి ఇది కూడా మేల్ పప్పీ అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ ఇది. సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి థర్డ్ పప్పీ ఇది. సో ఇది కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. సో ఇది కూడా వైట్ కలర్ ఇది. సో దాని ఫేస్ చూడండి సేమ్ ఎంత మంచిగా ఉందో, క్వాలిటీ కూడా చూడండి మీరు. అండ్ దీని టేల్ చూడండి, చిన్న టేల్. సో ఇవి వచ్చేసి ఇప్పుడు 27 days ఇది. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇంకా మదర్ ఫీడింగ్లోనే ఉన్నాయి. సో ఇంకా ఒక 1 week అయిందంటే మనం ఇంకా కొంచెం దానికి సెర్లాక్ ఇవ్వడం కానీ ఫ్యారెక్స్ కానీ ఏదైనా ఫీడ్ ఇవ్వచ్చు. సో ఏంటంటే అవి ఇస్తే కొంచెం మంచిగా గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మదర్ మిల్క్ కాకుండా ఈ వేరే మనం ఏదైనా సప్లిమెంట్స్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఇంకోటి మనం ఈ చౌ చౌలో స్పెషాలిటీ ఏంటంటే, సో దీని టంగ్ చూడండి బ్లాక్ కలర్లో, బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూయిష్ బ్లాక్ కలర్లో వస్తుంది. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇప్పుడు వేరే మనం నార్మల్ పప్పీస్ అయితే పింక్ కలర్లో ఉంటుంది కదా, సో దీన్ని మాత్రం ఇంకా బ్లాక్ కొంచెం బ్లూయిష్ బ్లాక్ కలర్లో వస్తుంది. సో చూడండి, సో ఇది ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చౌ చౌ పప్పీస్కి. సో చూడండి ఇది ఎంత నాటిగా ఉందో, ఇది కింద వద్దుమంటుంది. సో ఇప్పుడే చూడండి ఎంత ఉరకడానికి ట్రై చేస్తుందో, అది ఎంత నాటిగా ఉందో. సో చూడండి పప్పి ఇప్పుడు ఎంత మంచిగా క్యూట్గా నడుస్తుందో చూసారా, ఎంత పొట్టిగా ఉంటుంది దాని తోక చూడండి. సో ఇంకోటి చెప్పండి, చౌ చౌస్ వచ్చేసి మీడియం టు లార్జ్ బ్రీడ్ అని చెప్పుకోవచ్చు. సో దీని వెయిట్ ఒక అడల్ట్ సైజ్ వచ్చేసి 20 kgs to 30 kgs మధ్యలో వెయిట్ అయితే ఉంటుంది. సో ఇది మనం ఈజీగా ఇంట్లో కానీ అపార్ట్మెంట్స్లో కూడా పెంచుకోవచ్చు. సో ఇది ఎక్కడైనా ఎన్వైరన్మెంట్కి అయితే సెట్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ చౌ చౌస్ తోటి మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే దీనికి గ్రూమింగ్ చాలా మంచిగా చేయాల్సి వస్తుంది. దీనికి ఫర్ చాలా ఉంటుంది కాబట్టి మనకి దీనికి గ్రూమింగ్ అయితే రెగ్యులర్గా చేయిస్తూ ఉండాలి, లేదంటే చాలా ఇబ్బందిగా అంటే దానికి కూడా నీట్గా ఉండాలి. సో దానికైనా మనము రెగ్యులర్గా గ్రూమింగ్ చేపిస్తూ ఉండాలి. చౌ చౌస్ గురించి హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. సో చౌ చౌస్ వచ్చేసి నార్థన్ ఈస్ట్ చైనాకి బిలాంగ్ అయ్యే డాగ్ బ్రీడ్ ఇది. సో ఇది ఏంటంటే చౌ చౌ ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే ఇది మన చైనీస్ వాళ్ళు ఏంటంటే మన టెంపుల్స్ని గాడ్ చేయడానికి ఈ చౌ చౌ పప్పీస్ చౌ చౌ డాగ్స్ని అయితే వాడేవాళ్ళు. సో అందుకే దీన్ని గాడ్ డాగ్స్ అంటారు. సో ఇది ఏంటంటే చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏంటంటే మన అందరితో కూడా మంచిగా అటాచ్ అయిపోతుంది డాగ్స్ ఇవి. సో కానీ ఏంటంటే ఈ చౌ చౌస్ కొంచెము మనము ఫస్ట్ టైం డాగ్ పెంచుకునే వాళ్ళకైతే ఇది కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని కొంచెం ట్రైన్ చేయడం కూడా చాలా అంత ఈజీ కాదు దీన్ని ట్రైన్ చేయడం. సో నేను ఇంతవరకు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, సో ఇది ఏంటంటే పప్పీ ఒక 30 to 45 days వచ్చిందంటే అప్పుడు మనం దీనికి సెల్ఫ్ ఫీడింగ్కి అలవాటు చేయాలి. సో దానికి ఏంటంటే మదర్ అండ్ పప్పు, పెడిగ్రీ మదర్ అండ్ పప్పు కానీ రాయల్ కెనన్ వాళ్ళది కూడా దొరుకుతుంది. సో మెయిన్గా మదర్ అండ్ పప్పు ఏంటంటే జస్ట్ మనం వాటర్లో హాట్ వాటర్లో అవి వేసేసి కొంచెం మంచిగా క్రష్ చేసి అది ఫీడ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మంచిగా పప్పీ కూడా గ్రోత్ బాగుంటుంది అండ్ దానికి ఫర్ కూడా అవన్నీ కూడా చాలా మంచిగా వస్తుంది. సో చూడండి ఎలా అయితే అరుస్తుందో ఇది దిగుతా అని చెప్పి కింద. సో పట్టుకుంటే కుయ్యి కుయ్యి అని సౌండ్ చేస్తుంది చూడండి. ఇప్పుడే ఈ ఏజ్లో ఎలా అయితే పంటలు కొడుతుందో అయితే సో కింద వద్దుమంటుంది. సో ఇంకా ఇది 35 days వచ్చిన తర్వాత ఇంకా వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేయాలి మనం. సో ఫస్ట్ అయితే మనకి పప్పీ డీపీ అంటారు. సో ఫస్ట్ పప్పీ డీపీ ఇవ్వాలి, దాని తర్వాత మనము 7-in-1 స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే పప్పీ డీపీ అనేది అయితే కంపల్సరీ ఇవ్వాలి. లేదంటే సో ఇప్పుడు మనం మెయిన్గా ఇది దీనికి పప్పీ డీపీ ఎందుకు ఇవ్వాలంటే లేదంటే ఫ్యూచర్లో దీనికి పారో వైరస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఇంట్లో మనం ఎట్లా నీట్గా క్లీన్గా అన్ని పెట్టుకుంటాం కదా, ఎలా అయినా ఇప్పుడు మనం బయట ఎన్వైరన్మెంట్ ఇప్పుడు మనం ఇంట్లో మనమే కాకుండా బయట నుంచి కూడా ఎవరైనా వస్తారు. సో అలాంటివి ఉంటాయి కదా, సో దానివల్ల కూడా మన పారో వైరస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే అలాంటివన్నీ మనకు డాగ్కి అటాక్ అవ్వద్దు అంటే పప్పీకి. సో మనము ఆ పప్పీ డీపీ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ చేయించాలి. సో మనం ముందు వీడియోస్లో కూడా మన వ్యాక్సిన్ షెడ్యూల్ ఏంటి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఐ హోప్ మీకు ఈ పప్పీస్ గ్రోత్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి
అండ్ నా ఛానల్కి కొత్తగా వచ్చి చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ మా వీడియోస్ అయితే చూస్తున్నా కానీ మీరైతే లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తేనే చాలా మందికి షేర్ అవుతుంది. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ కుదిరితే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.